మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అల్వాల్ డివిజన్లోని రాజీవ్ వీకర్ సెక్షన్ బస్తీ స్టేషన్ బస్తీలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి వివిధ శాఖల అధికారులు స్థానిక బస్తీవాసులతో కలిసి విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్తీలో నెలకొన్న పారిశుద్ధ్యం, మౌలిక వస్తువులు, త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ తదితర సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా అల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలో పేరుకుపోయిన చెత్తా చెదారం, సాలిడ్ వేస్ట్, డిబ్రిస్ను పారిశుద్ధ్య కార్మికులతో తక్షణమే తొలగించాలని, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవ కాకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వైర్ల స్థానంలో ఆధునిక బంచ్ కేబుల్ ఏర్పాటు చేయడంతో పాటు వంగిపోయిన విద్యుత్ స్తంభాలను మార్చాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంబసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, అసిస్టెంట్ ఇంజనీర్ అరుణ్, విద్యుత్ శాఖ లైన్మెన్ చంద్రశేఖర్, జలమండలి ఇమ్రాన్, ఇరిగేషన్ శాఖ మణికంఠ, బీఆర్ఎస్ నాయకులు తోట నరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, యాదగిరి, అరుణ్, హనుమంత్, రెహమత్ ఖాన్, శరణగిరి, బస్తీవాసులు పాల్గొన్నారు. ఎట్లా అరుణ్ భాయ్ మీరు అది అప్లికేషన్ మాకు ఒక జిరాక్స్ నేను వెరిఫై చేస్తాను. ఏదో ఫోన్లోనన్నా పెట్టియండి, ఆ వేలు పెట్టియండి. ఎట్లా చూసాం మరి కొంచెం ఈ ప్లాట్ని వాళ్ళని ఆ ఓనర్ అన్నా పిలిపియండి, లేకపోతే మీరన్నా క్లీన్ చేయండి. రైట్ అన్నా, నేను లొకేషన్ పంపిస్తాను. ఈ లొకేషన్ పెట్టు, అట్లనే ఈ రాధక్క నంబర్ పెట్టు, ఈజీ అవుతుంది. మీరు సర్వే చేయించి పెట్టండి. మీరు పైనుంచి మీ ప్రభుత్వం పైనుంచి చెప్పినప్పుడే మనం చేద్దాం. బట్ మీరు కనీసం నేను ఏమంటున్నా అంటే సర్వే చేయడము, సర్వేలో మిస్ అయిందా, లేకపోతే నువ్వు అప్లై చేయలేదమ్మా, అట్లా వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పించగలుగుతా ఈజీ ఉంటుంది అనేసి అట్లా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్. స్టేషన్ దాంతో ఓపెన్ ప్లాట్ ఉంది. దీంట్లో అన్ని చెట్లు పొదలు అన్నీ వచ్చి ఇక్కడ పాములు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. మీ ఏమో చేయడానికి ట్రై చేసా, అని లేపట్లేదు. ఏమైందా? ఏమో డీసీ కన్నా చేయి. రేపు మళ్ళా అదే చెప్పిందే మాట్లాడుకున్నట్టే ఉంటుంది. వాళ్ళు రాకున్నా సరే వాళ్ళు ఏం అప్లై చేసిండ్రు అదొక జిరాక్స్